నెల్లూరు జిల్లా ఆత్మకూరు గురుకుల పాఠశాలలో కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ విద్యార్థిని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని తరచూ తన గదిలో పిలిపించి వికృత చేష్టలు చేసేవాడు. ఆ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించేవాడు. మురళీకృష్ణ వేధింపులు భరించలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది బాధితురాలు. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్ను నిలదీగా తప్పైపోయిందంటూ కాళ్లా వెళ్లా పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ మురళీకృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. క్లాస్ నుంచి కూడా ఈ విధంగా వేధిస్తున్నాను. నాకు తెలియనటువంటి ప్రదేశాల్లో చేపెట్టడం, వాటి గురించి చెప్పడం ఇవన్నీ కూడా నేను భరించలేని స్థితిలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి నాకు ఆరోగ్యం బాగలేదు సార్. గత 2 ఏళ్ళుగా జరుగుతుంది. కానీ ఈ అమ్మాయిని చెప్పనీయకుండా ఎవరైతే అమ్మాయిని సర్దుమానం చేసి అమ్మాయిని బయట చెప్పనీయకుండా అమ్మాయిని లోపరుచుకొని చివరి దశలోనే సార్ ఇంకా లోపడితే ఆ అమ్మాయి ఇంకా లోపడిపోతే ఇంకా చివరి దశ అనేది కూడా పూర్తి అయిపోయింది సార్. నా బిడ్డ ఏం అయిపోయిందో